Hi, my dear aspirants. Welcome to Satasya Academy. 1919 అక్టోబర్ 14న లార్డ్ చేమ్స్ఫర్డ్ లార్డ్ విలియం హంటర్ అధ్యక్షుడిగా కమిషన్ ఏర్పాటు చేశాడు. ఈ కమిషన్ను మొదటగా డిసార్డర్స్ ఇంక్వైరీ కమిటీ అని పిలిచేవారు. ఈ కమిటీ జలియన్ వాలాబాగ్ దుర్ఘటనపై విచారణ కోసం ఏర్పాటైంది. ఈ కమిషన్ తన రిపోర్ట్ను 1920 మార్చి 20న బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించింది. హంటర్ రిపోర్ట్ డయ్యర్ తప్పిదాన్ని తన విధులను అవగాహన చేసుకోవటంలో జరిగిన పొరపాటు అని పేర్కొంది. ఈ దుర్ఘటనలో 379 మంది మరణించారని, 1200 మంది గాయపడ్డారని తెలిపింది. ఈ రిపోర్ట్ డయ్యర్ పనులను ఇన్హ్యూమన్ అండ్ అన్బ్రిటిష్గా పేర్కొంది. కానీ బ్రిటిష్ ప్రభుత్వం డయ్యర్పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. జలియన్ వాలాబాగ్ ఉదంతంపై ఐఎన్సి కె శాంతారాం అధ్యక్షతన 9 మంది సభ్యులతో ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ 1200 మంది మరణించారని, 3500 మంది గాయపడ్డారని పేర్కొంది. చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ మరియు ఇన్ఫోగ్రాఫిక్ నోట్స్ కోసం మన శతస్య ఇన్ఫర్మేటివ్ హబ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.